మనసులో నెమ్మది లేదు, బ్రతుకులో శాంతి లేదు, చచ్చి నరకానికి నాకొద్దు, నాకు నిత్య జీవం కావాలి. నీతిమంతుల గ్రంథంలో నా పేరు ఉండాలి. నా ప్రభువా, నా యేసయ్య, నువ్వు కావాలనే వచ్చాను. నా కుటుంబం, నేను శాపం నుండి విడుదల పొందాలి, పాపం నుండి విడుదల పొందాలి, నాకు కృపని అయ్యా అని ప్రార్థించి ఈ రాత్రి ప్రార్థనలో ఉండవు. నా తండ్రి చిత్తమైతే పగటి వేళ బాప్తిస్మాల కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తప్పకుండా వచ్చి బాప్తిసం పొందుతూ కానీ. ఆమేన్. నిజంగా నీ చెప్పిన మాటలు నీకు అర్థమై నువ్వు తీర్మానానికి వస్తే, నా జీవితంలో నేను చేసినటువంటి తీర్మానాలు ముచ్చటగా మూడు నా లైఫ్ని టర్న్ చేసినాయి, నా బ్రతుకుని చరితార్థం చేసినాయి. ఆ 3 తీర్మానాలు, ముచ్చటైన 3 తీర్మానాలు. వాటిలో మొట్టమొదటి తీర్మానం ఏంటో తెలుసా? యేసు ప్రభువే నా దేవుడు, యేసు ప్రభువే నా దేవుడు, ఇక యేసు తప్ప నాకు ఇక వేరొక దేవుడు లేడు. నేను నా జీవితంతో యేసుతోనే ప్రయాణం చేయాలి అని మొదటి తీర్మానం చేశాను. ఇది మొదటి మలుపు. రెండవ తీర్మానం, నా ప్రభు చెప్పిన ప్రతి మాట నేను వినాలి, ఆ మాట చొప్పున నేను అనుసరించి నడవాలి అని డిసైడ్ అయ్యి, అందులో రెండవదిగా ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొందమని చెప్పాడు గనక నా పాప జీవితాన్ని విసర్జించి మారు మనసుని ప్రకటించి నాకు ఎప్పుడు ఇస్తారా బాప్తిస్మం ఎదురు చూశాను. ఎట్టి పరిస్థితుల్లో బాప్తిస్మం పొందాలి అని తీర్మానం చేసుకున్నా. నా ఆశ తీర్చి ఇందాక మీకు కనపడ్డ పెద్ద ఆయన కూటంలో వాక్యం చెప్పినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, బాప్తిస్మం పొందాలి, ఎట్టి పరిస్థితుల్లో పొందాలి. ఇంకొద్దు ఈ పాడు బతుకో, ఇంకొద్దు నన్ను నేను నాశనం చేసుకునే బతుకో, ఇంకొద్దు నాకు నా కుటుంబానికి శాపం తెచ్చే బతుకొద్దు. నేను నూతన సృష్టిగా మారాలి, నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి, నేను నూతన పరచబడాలి. నా కుటుంబానికి సత్యం తెలియదు, కనీసం నేనన్నా సత్యంలో నడవాలి, నిలవాలి. అంత కాకపోతే తర్వాత వస్తాను వాళ్ళు నిదానంగా. నేనైతే ముందు నిలబడాలి సత్యంలోని. యేసు ప్రభు నిజదేవుడు అనేది మొదటి తీర్మానం అయితే, ఆయన్ని సేవించాలనేది మొదటి తీర్మానం అయితే, ఆయన అనుగ్రహించే రక్షణ కూడా పొందాలి అనేది నా రెండవ తీర్మానం. మూడవ తీర్మానం ఏంటో తెలుసా? 4 సంవత్సరాలకి నేను రక్షణలోనికి వచ్చిన 4 ఏళ్లకి దేవుడు ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు తడవు చేయకుండా వెంటనే దేవుడు ఇచ్చిన సమయం ప్రకారం ఆయన సేవలోనికి ప్రవేశించడం నేను చేసిన 3వ తీర్మానం, 3వ నిర్ణయం. మీకు తెలుసా, ఈ 3 నిర్ణయాలు నా బ్రతుకుని ఈ విధంగా మార్చేశాయి. ఇంకా మీకేం సాక్ష్యం కావాలి? ఇంత ప్రసంగం చేయాలా? నా బ్రతుకే మీకు ప్రసంగం. మీకు మైండ్ సరిగా పనిచేస్తే, మీకు మైండ్ సరిగా పనిచేస్తే నా లైఫే ఒక ప్రసంగం. దేవుని మాటలు ఈ చెవులో విని ఈ చెవులు వదిలేయటం కాదు, దిద్దుబాటు చేసుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభు రక్తమును ఆశ్రయించి పరిశుద్ధపరచబడాలి. రక్షణ పొందనోళ్ళకి చెప్తున్నా, రేపే బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఇక తడవు చేతి రాత్రంతా నువ్వు ప్రార్థన చేసుకో. నీ ఓపిక ఎంత ఉంటే అంత దర్శించు, దేవుని పాదాలను దర్శించు. దేవాలను దర్శించమని కేకలువి, దేవాలను దర్శించు. నీ రక్తము నా పైన ప్రోక్షించి నీ రక్తముతో నన్ను నిలువెల్లా కడగమని ప్రార్థించు. ఈ రాత్రి తప్పనిసరిగా నా ప్రభు నిన్ను దర్శిస్తాడు. ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేసేటువంటి ఘట్టము నీకు జరుగుతుంది. రేపే నీ రక్షణ దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు తీర్మానానికి వచ్చినోడు చేతులు ఎత్తండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక నేను రక్షింపబడాలని డిసైడ్ అయిపోయానన్నా, నాకు నరకమొద్దు, నిత్య జీవం కావాలి, నాకు యేసు కావాలి,
నా బ్రతుకుని దిద్దుకోవడానికే వచ్చాను అన్నాడు, చేతులు ఎత్తినాడు. రైట్, చాలా మంది చేతులు ఎత్తారు. ప్రార్థనలో ఉండండి. అలాగే ఇతడు కూడా తీర్మానం చేసుకొని బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొంది సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాస్తుంది. అతడు సంతోషించుచు వెళ్ళాడు. రక్షణ ఆనందం ఎంత గొప్పదో తెలుసా? మన ఆత్మ జీవగ్రంథములో నమోదు చేయబడుతుంది. నా ఆత్మ జీవగ్రంథంలో నమోదు చేయబడింది. అందుకే ఊహించలేదయ్యా ఈ జీవితం అని పాడా. అపరాధిని నన్ను ప్రేమి